గారికి గద్దర్ ఫిలిం అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్ గా. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది బ్రో. గద్దర్ అవార్డు ఇప్పటికీ అల్లు అర్జున్కి చాలా అవార్డులు వచ్చినాయి. ఈ రోజు కూడా చాలా గొప్ప అవార్డు వచ్చింది ఇండియన్ ఫిల్మ్. సో మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం కరెక్టేనా, లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చేది ఉండేనా? అందులో కరెక్ట్ అంటే బ్రో నువ్వు మళ్ళా అర్థం పెట్టింది అందులో, అసలు మొత్తం ప్రాణం పెట్టి తీసినాడు మూవీ. యాక్టింగ్ మాత్రం మామూలు లేదు, అల్లు వేరే లెవెల్ ఉంటుంది అందులో. పుష్ప జాతర సీన్ చూసి చెప్పొచ్చు మీరు. జాతర సీన్ ఒకటి, రప్ప సీన్ ఒకటి, దాన్ని బట్టి చెప్పొచ్చు. ఆ 2 సీన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. 2 సీన్స్ కాదు బ్రో, సినిమా మొత్తం బాగుంటది. యాక్టింగ్ ఆ టూ సీన్స్ అనే కాదు, మొత్తం బాగుంటుంది. అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు. సో అది రావడం కరెక్టే అంటారా? ఆబ్వియస్లీ కరెక్టే, ఎందుకంటే మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఎంత యాక్టర్ అయినా కూడా. ఈ పుష్పతో కూడా తెలిసిపోయింది చాలా మందికి. పుష్ప నుంచి కూడా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఓకే, అర్హుడు అనుకుంటున్నాను నేనైతే. అర్హుడు అంటే చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు. తేజ సజ్జ గారు హనుమాన్ సినిమా చేశారు. సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. వై బిగ్ హీరోస్? ఇది ఇండస్ట్రీలో ఇది ఒక పాయింట్ మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. పెద్ద హీరోలను తీసుకోవడము వాళ్ళ కాకుండా చిన్న హీరోస్ అయినా పెద్ద హీరోస్ అయినా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక హీరో క్వాలిటీస్ అయితే ఉంటాయి. తీసుకోకుండా ఓన్లీ వీళ్ళనే తీసుకోవడం అనేది ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతుండే. ఎందుకంటే రాజకీయాలు. ఇప్పుడు నన్ను పెట్టి తీసిరనుకో ఎవరు రారు నాకు తెలిసి. ఇప్పుడు తేజకు ఉండొచ్చు ఫాలోయింగ్, హనుమాన్ బయటకు వచ్చినాకనే తేజకు ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రమోషన్ కోసం ఆడుకుంటారు అంతే. అదర్వైజ్ అట్లా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏమైనా ఉందా అంటే అదొకటే మిస్టేక్. ఇక మేబీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఇస్తేనే కదా తెలిసేది. హాయ్ బ్రో, మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ లో. మరి ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవడం అని అంటే మనం అభిమానం కాదు, కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనేవి కొత్తగా మొదలైనవి. తెలంగాణలో కూడా వీటికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మన తెలుగువాడైన ముఖ్యంగా అల్లు అర్జున్కి రావడం, అది కూడా రీసెంట్గా వచ్చిన పుష్పకి రావడం అనేది ఒక విధంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా గతంలో ఆల్రెడీ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. దాంతో పోల్చుకుంటే గద్దర్ అవార్డు అనేది కొంచెం చిన్నదే. కాకపోతే ఏంటంటే స్థానికంగా వచ్చిన అవార్డు వేరు, నేషనల్ అవార్డు రావడం వేరు. ఏదేమైనా సరే మంచి విషయం. బెస్ట్ యాక్టర్ కింద పుష్ప సినిమాలో తను చేసిన ఆ క్యారెక్టర్ రోల్ ఏదైతే ఉందో, మాస్లో కొంత రియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ కూడా. దానికి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి ఇది కరెక్టే అంటారంటే చాలా మంది చిన్న యాక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. మన రీసెంట్ గా హనుమాన్ తీసిన తేజ సజ్జ గారు ఉన్నారు. అలాంటి యాక్టర్స్ ఎందుకు రాదు? రైట్, అలా అని చూసుకుంటే బలగం సినిమా కూడా ఉంది కదా, ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పెద్ద హీరో అని చెప్పి తనకి ఇవ్వడం కాదు కదా. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ తీసిన సినిమా అనేది గతంలో ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టింది, మంచి కలెక్షన్ కొట్టింది. మొన్న పుష్ప 2 వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఒక రకంగా 1850 కోట్లు ఎంతో చెప్తున్నారు, మరి అంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చిన్న యాక్టర్లు అని అంటే ప్రత్యేకించి రాలేదని అంటే వాళ్ళు వీళ్ళ కక్ష సాధింపు అనేదే కాదు. కొన్ని వాళ్ళకి ఏవైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని తీసుకొని వాళ్ళు ఇది బెస్ట్ అని తీసుకున్నారు. మరి ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి నాగ్ అశ్విన్ అనే డైరెక్టర్ చాలా మందికి తెలియదు, ఆయన ఎంత సింప్లిసిటీగా ఉంటాడు. మరి ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అసలు డైరెక్టర్ అని అంటేనే తెలియదు ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు. అంటే 10 మందిలో ఉన్నా సరే తన డైరెక్టర్ని గుర్తుపట్టలేరు, అంత సింప్లిసిటీగా ఉంటాడు. బెస్ట్ యాక్టింగ్ చేశాడు కాబట్టి. బెస్ట్ యాక్టింగ్ ఇంకా పుష్పలో మంచి యాక్టింగ్ చేశాడు కదా బ్రో. అంతేనా? ఇంకా అంతే ఏంటి బ్రో, మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు చాలా మంది చిన్న హీరోలు కూడా ఉన్నారు. లైక్ హనుమాన్ లో చేసిన తేజ సజ్జ గారు మంచి పేరు వచ్చింది హనుమాన్. సో చిన్న హీరోలకు ఎందుకు ఇవ్వరు? ఇలా టైం పడుతుంది బ్రో, టైం పడుతుంది. అల్లు అర్జున్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో రాలేదు కదా, మంచి స్టేజ్ వచ్చిన తర్వాతనే వచ్చింది కదా. నాగ్ అశ్విన్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఇచ్చారు కదా, ఆయన కొత్త వారే కదా. అలా హీరోస్ లో కూడా కొత్త వారికి ఎవరికి రాలేదు కదా, కొంచెం టైం పడుతుంది. అంతే. సో యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు గర్వంగా ఫీల్ అవుతున్నాం బ్రో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అల్లు అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త లుక్ లో తీసుకుంటూ పోతా అభిమానులందరినీ అలరిస్తూ ఈరోజు అతను పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అలాగే అతను మంచి డ్యాన్సరు, అలాగే ప్లస్ ప్రతి సినిమాలో కూడా మంచి యాక్షన్ సీన్స్ అయితే అభిమానులందరికీ నచ్చే విధంగా అతను సినిమాలు తీసుకుంటా ఈరోజు నిన్న పుష్ప
సినిమాతో పుష్ప 1, 2 సినిమాతో అతను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. అతనికి అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదు.